హలో గైస్, వెల్కమ్ టు అదరైడ్ మీ జాను ఛానల్. ఓకే, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వింటారా? ఇంతకీ అందరూ బాగున్నారా లేదా? బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీరందరూ బాగుండాలని చెప్పేసి ఆ శివుడిని వేడుకుంటున్నాను. సరేనా? సరే, ఇంకా స్టోరీలోకి వచ్చేద్దాం, వినండి. శివుడు అంటే మీకు తెలిసిందే కదా, అందరికీ ఇష్టమే. కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి తోడెవ్వరూ లేరు. భగవంతుడు దూరం చేశాడు. ఎలా దూరం చేశారంటే, ఐ హేట్ గాడ్ అని చెప్పేసని అమ్మాయి ఎప్పుడు కూడా భగవంతుడు, అసలు నాకు భగవంతుడు అంటే ఇష్టం లేదు అని చెప్పేసని అనుకుంటూనే ఉండేది. ఒక్క గుడికి కూడా వెళ్ళేది కాదు. ఇక దేవుళ్ళు లేరు అని చెప్పేసని తను ఫిక్స్ అయిపోయింది. ఎందుకలా? వాళ్ళమ్మ, నాన్న, ఇంకా వాళ్ళ అక్క ఎవ్వరూ లేకుండా భగవంతుడు తన నుంచి దూరం చేశారు. చాలా బాధపడింది. ఇది అసలు పాయింట్, ఇదే కదా మిరాకిల్ అంటే. సరే, ఎందుకు ఎవరు అని చెప్పేసానంటే, ఒక కుటుంబంలో ఈ అమ్మాయి పుట్టింది. దీనికి మించి ఇంకొక అక్క ఉంది, పెద్దదన్నమాట. అయితే తన చిన్నతనంలోనే మమ్మీ చనిపోయింది. తరువాత తనకి 16 years వచ్చిన తర్వాత డాడీ చనిపోయారు. సో అప్పుడు మమ్మీ చనిపోయిన తర్వాత డాడీ అనుకున్నారు, అరే ఆడపిల్లలు కదా, ఫాస్ట్గా మ్యారేజ్ చేయాలని చెప్పేసి అని అనుకున్నారు. వాళ్ళ అక్కకి మ్యారేజ్ చేసేసారు డాడీ. పాపం ఈ అమ్మాయి ఇంకొకరితో ఉంది. తర్వాత వాళ్ళ డాడీ కూడా 16 years ఆ ఏజ్కి చనిపోయారు. చాలా బాధపడింది. ఎంత బాధపడిందంటే తలుపులు వేసుకొని ఇంకా ఎవరికి వర్ణించలేదు, చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. కానీ వాళ్ళ డాడీ ఒకనప్పుడు చెప్తుండేవారు, ఏమని, నాన్న అక్క జాగ్రత్త అని చెప్పేసి అని చెప్తూ ఉండేవారు. అలా చెప్పడం వల్ల ఈ అమ్మాయి వాళ్ళ డాడీ చెప్పారు కదా, వాళ్ళ అక్కను చూసుకోవాలని చెప్పేసి అని ఈ అమ్మాయి ఇంకా అలా అక్క కోసం అలా బతకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇదే కదా స్టోరీ అంటే. ఎవ్వరూ లేని అమ్మాయి, ఆ అమ్మాయి అలా అక్క కోసం బతుకుతుందంటే మమ్మీ లేరు, డాడీ లేరు, కానీ తనకు ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరు? ఓకే గైస్, కథ వినడం కాదు, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఒక మంచి మంచి వీడియోస్తో కలుద్దాం మనం, సరేనా? అయితే వాళ్ళ మదర్ చనిపోయారు, డాడీ చనిపోయారు, అక్క మ్యారేజ్ అయింది. వాళ్ళ డాడీ కూడా అక్క గురించి ఆలోచించారు, కానీ ఈ అమ్మాయి గురించి ఆలోచించలేదు. అరే చిన్న అమ్మాయి కదా అని చెప్పేసి అని ఆలోచించలేదు. ఆలోచించకపోవడం ఏం కాదు, కానీ అలా అయిపోయింది. అప్పుడు ఇంకా ఎందుకులే కూతురికి అన్నీ చెప్పకూడదు, చెప్తే బాధపడుతుంది అని చెప్పేసి అని తను వాళ్ళ అక్కని జాగ్రత్తగా కాపాడమని చెప్పేసి అని ఒకరు తోడుగా ఉండాలని చెప్పేసి అని వాళ్ళ డాడీ అలా చెప్తుండేవారు. ఓకే, వాళ్ళ డాడీ కూడా చనిపోయారు. ఇక ఫ్యామిలీలో తనకి చాలా అంటే చాలా దుఃఖం వచ్చింది. ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అని చాలా ఏడ్చింది. భగవంతుడు చూస్తూ ఊరుకుంటారా? పుట్టించే మనిషిని తీసుకెళ్ళిపోతాడు, కానీ భూమి మీద బతికినప్పుడు ఏ జీవి ఎలా బతకాలని చెప్పేసి అని ఎప్పుడో రాసిపెట్టి వదిలేస్తారు. కానీ ఆ అమ్మాయికి తెలియలేదు. అప్పుడు వాళ్ళ అమ్ముందా, అమ్మ వాళ్ళ డాడీ కాదు, అమ్మ వాళ్ళ అన్నయ్య, డాడీ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని టేకప్ చేశారు, అంటే దగ్గర తీసుకున్నారు. కానీ వాళ్ళ మనసులో ఏముండదంటే, అరే ఈ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఏమో, ఎందుకు ఈ అమ్మాయిని ఎప్పుడు ఏడిపించకూడదు, నీట్గా చూసుకోవాలి, ఎలాంటి కష్టం కూడా రానికూడదని చెప్పేసి అని అప్పటి నుంచి ఆ అమ్మాయిని, అప్పటి వరకు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నా లేకపోయినా ఏదో అలా బతికేసింది. కానీ వాళ్ళ చిన్నాన్న దగ్గర, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య దగ్గర చాలా అంటే చాలా నీట్గా వాళ్ళు చూసుకున్నారు. సో భగవంతుడు మనం అనుకుంటాం మనకు ఎవరూ లేరు, మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఇంకా నేను ఇలా లైఫ్ లాంగ్ కష్టాలు పడాల్సిందే అని చెప్పేసి అనుకుంటాం. కానీ చూసారా అమ్మాయి జీవితంలో ఎంత మిరాకిల్ వచ్చిందో. చాలామంది
ఇలా చనిపోయిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకోకుండా పాపం వాళ్ళ అనాథలుగా వదిలేస్తారు. కానీ అలా వదిలేకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక చిన్న లైఫ్, కనీసం మీ సపోర్ట్ ఇస్తే ఈ అమ్మాయిలాగా హ్యాపీగా బతుకుతారు. తర్వాత వాళ్ళ అక్క తిను కొంత ఏజ్ వచ్చిన తర్వాత నీట్గా బతకడం, అంటే వాళ్ళిద్దరికీ ఒకరికొకరు సపోర్టెడ్గా ఉండడం అయ్యింది గైస్. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుడు లేరని చెప్పేసి అని అనుకోకూడదు. ఎందుకంటే ఈ సృష్టి ఎలా పుట్టిందో కూడా ఎవ్వరికీ తెలీదు. అలాంటిది మన బతుకులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి కూడా తెలీదు. కానీ ఈ అమ్మాయి కోపం పడింది, అయినప్పటికీ భగవంతుడు ఎంత న్యాయం చేశారంటే అది ఇంకా వర్ణించలేం. ఇది కదా స్టోరీ అంటే. ఓకే గైస్, మీకు స్టోరీ నచ్చితే, ఇది నిజంగా జరిగిందే, అబద్ధమైతే కాదు, ఓకేనా? మీకు ఈ స్టోరీ నచ్చితే అండ్ ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అదరైడ్ మీజాను 2138 సబ్స్క్రైబ్ టు ఆల్. ఐఎమ్ కమ్ బ్యాక్ నెక్స్ట్ వీడియో, ఓకేనా? అందరికీ కూడా హరహర మహాదేవ శంభో శంకర, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.